జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మనం గత కొంతకాలంగా గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. వారు పడ్డటువంటి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, కర్మలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి అవరోధాల నుంచి ఎదుగుతూ, అవరోధాలను తట్టుకొని వెదుగుతూ ఉన్నారు. బాధ వీరికి అతీతమైనటువంటి బాధ. ఎలాంటి బాధలంటే అప్పులుంటాయి. అప్పులు ఎవరి కోసం తీసుకొచ్చి మాట ఇచ్చినందుకు ఆ మాట నిలబెట్టుకు తరుణంలో అప్పులు చేసేస్తూ ఉంటారు. ఎవరితోనైనా మాట ఇస్తే ఆ మాట కోసం ఎక్కడి వరకైనా వెళ్తూ ఉంటారు. ఇక ఈ వృశ్చిక రాశి వారు పడనటువంటి కష్టం లేదు. అందరూ దూరమైతా ఉంటారు, ఒంటరైపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం అవ్వదు. కాబట్టి ఎవరు కాపాడతాయ్యా మమ్మల్ని అంటే దేవాతి దేవుడు ఉన్ననే ఉన్నారు కదండి, ఖచ్చితంగా కాపాడతారు. ఏదో ఒక దేవుడు ఎందుకు ఉన్ననే ఉన్నారు. ఆజానుబాహులు ఉన్నారు, మిమ్మల్ని కాపాడేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. కాకపోతే మీరు అనుకోవచ్చు, మరి ఆ దేవుడు ఉండగా మాకెందుకునైనా ఇన్ని కష్టాలు అంటే, ఒకటండి, మనము దేవునికి ఆరాధించడం, దేవుని దర్శనం చేసుకోవడం, స్వామివారికి మనం ప్రార్థించడం, పూజలు చేయడం మన ఆనవాయితీ. అలా చేసుకోవడం ద్వారా మన మనసు మైండ్ కేంద్రీకృతమై మనం వెళ్ళే రంగాల్లో ఆటంకాలు విఘ్నాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తారు. కాబట్టే దేవుడు మాట్లాడకుండా పని చేస్తూ ఉంటారు. మానవులే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మానవుడిని నమ్మే కన్నా కూడా దేవుణ్ణి నమ్ముకుంటే మనకి మంచి చేస్తూ ఉంటారని ఒక బాధ, ఆ ఒక ఆవేశం కాదు, ఆ ఒక భక్తి భావంతో మీ మనసు మైండ్ కూడా అలాంటి వైపు వెళ్తూ ఉంది. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటేనే మనకు మంచి జరుగుతున్న ఒక ఆలోచన, నిజమైనటువంటి ఆలోచన, స్థిరమైనటువంటి ఆలోచన అని చెప్పొచ్చు. అలానే ఈ వృశ్చిక రాశి వారికి శుభకార్యాలు ఏమైనా అనుకుంటున్నారా అంటే ఆలస్యమైపోతుంది. అప్పు ఎక్కడైనా పుట్టాలి అంటే కూడా పుట్టదు. అలానే రైతులకు ఏదైనా పరిగణనలు తీసుకోవాలంటే ఏదైనా సగం సగమే చేయాల్సి వస్తూ ఉంది. ఆర్థికమైన ఇబ్బందులు, అందరూ వినరు, అర్థం చేసుకోరు, ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి ఇలాంటి వారందరికీ కూడా దేవుని దర్శనం చాలా ముఖ్యమైనటువంటి విషయం కదా. మరి వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఆలయ దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే గనక మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి ఆలయం అయితే ఈ వృశ్చిక రాశి వారికి బాగుండిద్ది అంటే గనక చెప్పొచ్చండి, హనుమాన్ మందిరాలకి వీరు దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ హనుమాన్ మందిరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే గనక, ఈ హనుమాన్ మందిరంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొండగట్టు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి మీకు చాలా ప్రాసిద్ధి అండి. చాలామంది కూడా కులదైవం, ఇష్టదైవం కూడా. అలాంటి ఆలయాల్లో మీరు ఆకుపూజ చేయించిన, సింధూరం సమర్పించినా కూడా, అలానే అలాంటి ఆలయాల్లో మీరు కర్పూరం బిళ్ళలు సమర్పించిన, పటిక బిళ్ళలు అంటే మనకి కంఠచక్రం మిశ్రి అంటారు, అలాంటిది స్వామివారికి నైవేద్యంగా పెట్టినా కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి వచ్చేలా ఉంటుంది. వారము తిథి అవసరం లేదు, ఏ వారమైనా వెళ్ళండి. అలానే సింగరకొండ ఆంజనేయ స్వామి. ఈ సింగరకొండ ఎక్కడ ఉందయ్యా అంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సింగరకొండ ఆంజనేయ స్వామి. ఈ రెండు ఆలయాలు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అదృష్టము, అవకాశం అని చెప్పొచ్చు. మరొకటి పాండురంగ స్వామి. ఈ పాండురంగ స్వామి ఎక్కడ ఉన్నారయ్యా? పండరీపూర్, మహారాష్ట్రలో ఉన్నారు. ఈ మూడు ఆలయాలు కూడా మీకు చాలా ప్రాసిద్ధి అని చెప్పొచ్చు. కానీ ఆలయ దర్శనం చేసుకునే విధానం ఏమిటో తెలుసా అండి? ఈ ఆలయ దర్శనం చేసుకోవాలంటే కనుక మొదటిగా బయలుదేరేటప్పుడు, తీర్థయాత్రలకు బయలుదేరేటప్పుడు ఇంట్లో మనం ఆలోచించుకొని దేవుడికి నమస్కారం చేసుకొని బయలుదేరాలి. ఆ ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీకు నచ్చినటువంటి తీపి పదార్థాలు వండుకొని అవి స్వామివారికి ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో నైవేద్యం పెట్టి, నాయనా మీ దర్శన భాగ్యం నాకు బాగా అయింది, మీ దర్శనం నాకు సంపూర్ణమైంది, నాకు మీ దర్శన భాగ్యంతో నాకు ఎన్నో రకాలైనటువంటి విఘ్నాలు, ఆటంకాలు, అవరోధాలు, అలానే కర్మలు, క్రియలు, పాపాలు, అనేక రకాలైనటువంటి పటాపంచులైపోవాలి. గ్రహరీత్యా దోషాలు, ప్రకృతించే దోషాలు, కాలసర్ప నాగదోషం, కుజదోషాలు లాంటివి, పితృదోషాలు లాంటివి అంటే అన్నీ కూడా ఎటువంటి చేసేటువంటి పనికి ఆటంకం రాకూడదు అని ఆయన ఇంట్లో మొక్కుకొని ఉంటే, ఆ నైవేద్యం సమర్పిస్తే కూడా అక్కడ నుంచి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతూ, ఎన్నో రకాల అవరోధాల నుంచి బయటపడుతూ ఉండేటువంటిగా ఖచ్చితంగా ఇది ఉంటుంది. అలానే ఎక్కడైనా అమ్మవారు ఉన్నా కూడా, ఎక్కడైనా దుర్గామాత ఆలయం దర్శనం చేస్తున్నా కూడా, కుంకుమార్చన చేస్తున్నా కుంకుమను ప్రతినిత్యం కూడా ధరించుకుంటే కూడా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే యోచన అయితే ఖచ్చితంగా మీకు ఉన్నదని చెప్పవచ్చు. అలానే ఈ వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులు ముందుకెళ్ళాలంటే కనుక, ఎక్కడైనా రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ ఉంటే వాటికి పెళ్లిళ్ళు చేయటం కానీ, లేలానే ఎక్కడైనా ఎవరైనా ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు ఉంటాయి మనకి, ఈ ఎక్కడంటే మనకి నాగపడిగలు ఉంటాయి అనుకోండి చెట్టు కింద, ఆ నాగపడిగలకి కూడా మీరు అభిషేక అర్చనలు చేసుకోవడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీకు తొలగకుండాను ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ రెండు ఆలయాలకు దర్శనం ఒకటే కాదండి, అక్కడ 1 నుంచి 3 రోజుల పాటు నిద్ర చేసినా కూడా మీకు అదృష్టమే కాదు, అదృష్టంతో పాటు అవకాశాలు కూడా ఎన్నో రకాలైనటువంటి మీకు బయటకు వచ్చేలా ఉంది. కాబట్టి ఇలాంటి ఆలయాల దర్శనాలు వృశ్చిక రాశి వారికి సొంతము. అలానే మీరు
ఒక నిమ్మకాయ తీసుకొని మీకు మీరే తల చుట్టూ దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకున్నటువంటి నిమ్మకాయని రోడ్డుకి విరువైపులా కానీ లేదా పొదలుగా ఉన్న చెట్లలో కానీ లేదంటే డస్ట్బిన్లో కానీ వేయటం లేదా కర్పూరం వెళ్ళి పెట్టి కాల్చేయడం పాలెట్ నీటిలో వేయడం లాంటివి చేయాలి. అలా చేయకపోతే మీ నెగిటివ్ అనేది ఇంకోళ్ళకి వెళ్ళడం వల్ల లేదా మీ నెగిటివ్ మీకే రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసినటువంటి నిమ్మకాయని ఎక్కడైనా బయటకు దూరంగా పడేయడం అనేది మంచిది. మరి ఇలాంటి 2 ఆలయాల దర్శనాలు చేసుకునేటువంటి వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆలయ దర్శనానికి సంబంధించినటువంటి పద్ధతులు కూడా పాటించుకుంటూ దర్శనం చేసుకోండి. అలానే కొంగు బంగారం చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. కష్టాలు కూడా తీరిపోయేదానికి ఎన్నో రకాలైన సౌలభ్యం మీకు కనపడతా ఉంది కాబట్టి గ్రహరీత్య దోషాలు ఒకటే కాదు, ఇలాంటి ఆలయ దర్శనం కూడా చేసుకోవడం ద్వారా మంచి జరిగేటువంటి యోచన మీకు కనపడతా ఉంది కాబట్టి ఇలాంటి ఆలయ దర్శనం చేసుకొని పుణ్యవతులు కావచ్చు. అలానే ఈ వృశ్చిక రాశి వారికి మరొక విషయం ఏంటంటే కనుక పెళ్ళిళ్ళు త్వరగా అవ్వకపోయినా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మరలా మీకు ఇబ్బంది పడుతున్న, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా, అలానే పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేనా, జీవితంలో ఎదగలేకపోతున్నాను ఎంత చేసిన అనుకుంటే కనుక మీకు ఈ ఆలయ దర్శనం తర్వాత ఖచ్చితంగా వనరులు దొరుకుతాయి. దానితో పాటు ఏదైనా హోటల్ రంగం కానీ, రెస్టారెంట్స్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ పెట్టుకుంటూ రైతులుగా కూడా పొలాలు కౌలుకు తీసుకున్న, పాలికి తీసుకున్న రైతులుగా కూడా మీరు పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి సంబంధాలు కుదురుతాయి. మంచి మీ పిల్లలకు కూడా బాగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు అనుకోవచ్చు, ఏంటి గురువుగారు ఎంత చేసినా ఎదిగేదానికి నాకు అర్థం కావట్లేదండి, ఎక్కడేసి ఇంకొకటి అక్కడే ఉంది, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏం అర్థం కావట్లేదు, ఒక జాబ్ లేదు, ఒక బిజినెస్ లేదు, ఏం చేయాలో తెలియట్లేనటువంటి వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ ఆలయ దర్శనం మిమ్మట అందరికీ కూడా మంచి లక్షణాలతో కూడినటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. మంచి ఇక్కడ వనరులు కూడా మీకు వచ్చేదానికి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఆలోచించుకొని ఇలాంటి దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే అవకాశం ఉందంటే కనుక అక్కడ నిద్ర చేయండి. ఏదైనా పితృదోషాలు ఉన్నా కూడా కాదు, అక్కడ తర్పణాలు కూడా నువ్వులతో చేసే విధానం ఉంటుంది కాబట్టి అవి కూడా చేసుకుంటే చాలా మంచిది. ఒకేసారి అన్ని రకాల దోషాలు కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇలాంటి అదృష్టం మరలా రాదు కాబట్టి ఇలాంటి దర్శన భాగ్యం తీసుకున్నట్టయితే అన్ని రకాలుగా మీకు బాగుండేందుకు అవకాశం కనబడుతుంది. జై శ్రీమన్నారాయణ.